హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అరుణాని. ఈరోజు అయితే టొమాటో బఠానీ కాంబినేషన్లో కర్రీ చేసుకుందాం. చపాతీకి, రోటీకి, పుల్కా ఎలా తీసుకున్నా సరే సర్వ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు ఒక్కొక్క సీజన్లో మనకి బఠానీలు రేటు తక్కువగా వస్తాయి, ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. అలాంటి టైంలో ఈ కర్రీస్ టేస్ట్ చేసామంటే మనం చిన్నతనం నుంచి తిన్న టమాటో కర్రీ ఎప్పుడు కూడా మనకైతే బోరు కొట్టదు. నాకు తెలిసినందుకు ప్రతి ఫ్యామిలీలో కూడా ఎవరికి టమాటో కర్రీ బోర్ అయితే కొట్టదు. అలాంటి మంచి రెసిపీని చిన్న చిన్న టిప్స్తో చూసేద్దాము. వీడియోని చూడబోయే ముందు ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ అయితే మర్చిపోకుండా ఇచ్చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నేను కేజీ టమాటోస్ తీసుకున్నాను కాబట్టి 4-5 స్పూన్స్ ఆయిల్ పడుతుంది. ఆయిల్ అయితే మనకి హీట్ అయిపోయిందండి. పోపు గింజలు అన్నీ కలిసి ఒక 1.5 టీ స్పూన్ అయితే ఉన్నాయి. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాము. మనకి పోపు అయితే ఫ్రై అయిపోయిందండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. టమాటో కర్రీకి ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక 20-30%. ఎందుకంటే మనకి టమాటాలు వేసిన తర్వాత ఉల్లిపాయ అనేది మగ్గదండి. అందుకోసం ముందుగా ఉల్లిపాయలు వేసుకొని ఒక 20-30% కుక్ అయిన తర్వాత టమాటోలు వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇది కూడా ఒక స్మాల్ టిప్. ఇంకో టిప్ ఏంటంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే మనకి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. 1 కేజీ టొమాటోస్ తీసుకున్నా కదా, ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మనం కుక్ చేసుకున్నాము. తర్వాత బఠానీలు తీసుకుందాము. నేను ఇక్కడ 100-150 గ్రామ్స్ బఠానీలు ఉన్నాయి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో అయినా సరే హై ఫ్లేమ్లో అయినా సరే కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి టొమాటోలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకేమో అడుగు మాడటం అంటే అలా ఏమీ ఉండదు. చూసారా, మనకి టొమాటోలో ఉన్న వాటర్ బయటికి రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇంకొకసారి కలుపుకుందాం కలిసేలాగా. పసుపు వేస్తేనే కూర కలరు, స్ట్రక్చరు చాలా చేంజ్ అవుతుంది కదండి, చూడటానికి బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను. చూసారా, ఆల్మోస్ట్ మనకు ఒక 50% టమాటోలు ఫ్రై అయిపోయినాయి కదా. 2 స్పూన్స్ కారం వేసుకుందాం. ఎందుకంటే టమాటోలు కాస్త పుల్లగా ఉంటాయి, కారం అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. 1 స్పూన్ ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్నదైతే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ టమాటోలో ఉన్న వాటర్ అంతా మనకి ఇంకిపోయింది కదండి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి చక్కగా రిలీజ్ అయింది. మనకి ఇలాగే ఉంటే కూర అనేది చల్లారిపోయిన తర్వాత ఇంకాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి నేను తీసుకున్న 1 కేజీ టమాటోస్కి ఒక 100 ml వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయితే మనకి కూర అనేది కరెక్ట్గా ఉడికినట్లు. చూసారండి, చక్కగా రెడీ అయిపోయింది కర్రీ మనకి. ఇప్పుడు ఫైనల్గా ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, యాడ్ చేసుకుందాము. 1/2 టీ స్పూను ధనియాల పౌడరు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి. గరం మసాలా యూజ్ చేయట్లేదు నేను. గరం మసాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ టైంలో గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మరో ఒక 2-3 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూసారు కదండి, ఈజీగా టమాటో బఠానీ కర్రీ. కొత్త వాళ్ళు ఎవరైనా చేస్తున్నా సరే ఇలా ట్రై చేశారంటే టేస్ట్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది. కొన్ని రెసిపీస్ రెగ్యులర్గా తినేవి కూడా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుందండి. ఎప్పుడు కొత్తగానే అనిపిస్తాయి కొన్ని రెసిపీస్. నచ్చిందా మీకు ఈ టమాటో కర్రీ? నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.